పొదిలి పట్టణంలో కాలం చెల్లిన ప్యాకేజీడ్ బాదం పాలు విక్రయిస్తున్న దుకాణంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. విశ్వనాథపురంలో ఉన్న నాసరయ్య కూలింగ్ షాప్లో గడువు ముగిసిన బాదం పాలు అమ్ముతున్నారని ఫుడ్ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు అందడంతో ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు తీరిన బాదం పాలు బాటిల్ను గుర్తించడంతో వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్కు పంపిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై దుకాణదారులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ మాట్లాడుతూ పొదిలిలో ఎక్కడైనా కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే ప్రజలు వెంటనే మా దృష్టికి తీసుకురావాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. పొదిల్లో ఎక్స్పైర్డ్ స్టాక్ అమ్ముతున్నారనే ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు జనవరి 26వ తేదీన పొదిలికి రావడం జరిగింది. ఇక్కడ నాసరయ్య కూల్ డ్రింక్స్ అనే ఒక షాప్లో, మెయిన్ రోడ్లో ఉన్న ఒక షాప్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము చెక్ చేస్తున్నప్పుడు మాకు బాదం పాలు స్టాక్ కనపడింది. దొడ్లా డైరీకి సంబంధించిన బాదం పాలు ఫ్లేవర్డ్ మిల్క్ అనేది కనపడింది. అందులో కొన్ని క్వాంటిటీ ఆఫ్ బాదం పాలు ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయ్యి ఒక 10 డేస్ అవుతుంది. వాటినన్నింటినీ ఒక 16 బాటిల్స్ మేము సీజ్ చేసాము. ఆ సీజ్ చేసినది పంచనామా మొత్తం రికార్డ్ చేసాము. దాన్ని మేము మళ్ళీ అడ్జుడికేషన్ కేసు జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేస్తాము. తర్వాత యాక్ట్ ప్రకారం సార్ దగ్గర కేసు పెడతాము. సార్ ఏ డిసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. నా పేరు శివతేజ అండి. ఇంకా ఇలాంటి కంప్లైంట్స్ ఏ ఉన్నా సరే, మీరు ఎక్కడైనా ఎక్స్పైర్డ్ స్టాక్ కనిపించినా, ఎక్కడైనా చూసినా సరే మాకు ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడి షాప్కి వెళ్ళినా సరే ఏదైనా మీకు ఇలాంటివి కనిపిస్తే మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 6305836290. ఈ నెంబర్కి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. ఈ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ జాయింట్ కలెక్టర్ కానీ, గౌరవ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారు కానీ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు ఎంతవరకైనా వర్క్ చేయండి, ఇలాంటివన్నీ అరికట్టండి అని చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో ఇదే ప్రజలకు కూడా చెప్తున్నాం.